క్రైమ్ బై ఉమెన్ అనేది ఇండియాలో మెల్లగా పెరుగుతూ ఉంది. ఇంకా నాకు తెలిసి ఇది ఇంకా రాబోయే కాలంలో విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే ఉమెన్ ఎంపవర్‌మెంట్ అనేది పెరిగే కొద్దీ స్త్రీలు పబ్లిక్ స్పేస్‌లోకి రావడం, వివిధ ఉద్యోగాల్లో, రాజకీయాల్లో స్త్రీల ప్రెజెన్స్ పెరగడంతో పాటు స్త్రీలు చేసే హింస కూడా పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా అసెప్ట్ చేసుకుంటారు లైఫ్‌లో. సో, అన్నీ వాళ్ళ కంట్రోల్‌లోకి రావడానికి వాళ్ళు కూడా ట్రై చేస్తారు. వాళ్ళకి నచ్చినట్టు బతకడానికి వాళ్ళు ట్రై చేస్తారు. అలాగా జరుగుతుంది. అయితే ఇప్పటికి కూడా ఓవరాల్ వయలెన్స్‌లో 90% హత్యలు గాని, 90% క్రైము మగవాళ్ళే చేస్తున్నారు ఇండియాలో. ఓన్లీ 10% మాత్రం ఉమెన్ చేస్తున్నారు. కాకపోతే ఇది మెల్లగా పెరుగుతుంది ఒకటి. రెండోది మగవాడు ఒక భర్త భార్యను చంపితే అది పెద్ద న్యూస్ కాదు. నార్మలైజ్ అయిపోయింది మనకు. భర్త భార్యను చంపడం అంటే ఓకే లైట్ తీసుకొని పోతాం. లేదు భార్య భర్తను చంపిందంట అంటే మనకి న్యూస్. సో, అందువల్ల ఇది ఎక్కువగా కనబడతా ఉంటది గానీ, మన డేటా ఎప్పుడైనా కూడా మనం మనకు కనబడేదే నిజమని నమ్మలేము. డేటా చూడాలి. డేటా చూసుకున్నప్పుడు నేను చాలా సార్లు డీటెయిల్‌గా కూడా చెప్పాను. సో, 10% క్రైమ్స్ మాత్రమే విమెన్ చేస్తున్నారు. మిగతా మగవాళ్ళు చేస్తున్నారు. మగవాళ్ళు క్రైమ్స్ వెనక కూడా వుమెన్ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు డొమెస్టిక్ వయలెన్స్ కోడల్ని చంపే వెనక అత్తుండొచ్చు, ఆడపడుచు ఉండొచ్చు. ఇవన్నీ ఉంటాయి గానీ, ఓవరాల్‌గా అయితే వయలెన్స్‌లు, క్రైమ్స్ స్త్రీల మీద ఎక్కువ జరుగుతున్నాయి. బట్ స్త్రీలు చేసే వయలెన్స్ కూడా ఈ మధ్య వితిన్ ద స్త్రీల వయలెన్స్ డేటా గాని మనం 10 ఏళ్ల డేటా చూస్తే పెరుగుతూ ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. సో, అలాగా ఈ మధ్య కాలంలో ఏందంటే తల్లులు తమ బిడ్డల్ని చంపేస్తున్నారు. వేరే వేరే ప్రధాన కారణం అయితే అఫైర్స్ పెట్టుకోవడం వల్ల. ఆ మధ్య కూడా మనం నల్గొండ అనుకుంటా దాని మీద చెప్పాం స్టోరీ కూడా. ఒక కూతుర్ని చంపేసి, ఆ కూతుర్ని చేతబడి చేసి చంపేసినట్టుగా ఒక కలరింగ్ ఇచ్చి చేసింది తల్లి. ఎందుకంటే తండ్రి అంతకుముందు భర్తను కూడా చంపేసింది. భర్త పక్షవాతంతో ఉంటే యంగ్ కుర్రాడితో అఫైర్ పెట్టుకునింది. భర్తకు తెలిసాడని భర్తను చంపేసింది. ఆ విషయం ఎవరికి కూడా తెలీదు. ఆయన నేచురల్‌గానే ఆల్రెడీ ఆయన పక్షవాతం చనిపోయాడు అనుకున్నారు. ఆ తర్వాత టీనేజ్ కూతురికి తెలిసిందని కూతుర్ని తీసుకెళ్ళి చంపేసి ఒక చేతబడి చేసినట్టుగా నటించి చేసింది. ఫస్ట్ చేతబడి అనుకున్నారు. తర్వాత బయటకొచ్చింది. ఇలాగ అనేక సార్లు బిడ్డలను చంపేయడం, భర్తను చంపేయడం. ఆ మధ్య కూడా పెరుగన్నంలో విషం ఇచ్చి ఇద్దరు బిడ్డలను చంపేసింది తల్లి. ఎందుకంటే తన చిన్నప్పటి క్లాస్‌మేట్ 10థ్ క్లాస్‌మేట్ మళ్ళీ పరిచయం అయ్యి అతనితో అఫైర్ స్టార్ట్ అయింది. సో, అలాగా ఇప్పుడు మనం చెప్పుకునేది కూడా ఒక ఘోరమైన సంఘటన. ఇది ఉత్తరప్రదేశ్‌లో కాన్పూర్ దేహత్ జిల్లాలో జరిగింది. ఈ అబ్బాయి పేరు ప్రదీప్. 22 ఏళ్ళు. ఇతను ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తుంటాడు. ఉత్తరప్రదేశ్ గాని ఇక్కడొచ్చి పని చేసుకుంటున్నాడు. దీపావళికి అమ్మని చూద్దామని దీపావళికి ఇంటికెళ్ళాడు. అదే అతను చేసిన తప్పు. సో, అతనికి ఏమీ తెలీదు. అమ్మ అక్కడ ఏమేమి చేస్తుంది ఏమి తెలీదు. ఆమె ఏందంటే ఆమె పేరు మమతాదేవి. ఆమె సింగిల్‌గా ఉంది. తండ్రి లేడు. భర్త అంటే ఆమెకి భర్త లేడు. ఈ అబ్బాయికి తండ్రి లేడు. సో, ఆమెకి అక్కడ ఒక గ్యాంగ్‌స్టర్ ఉన్నాడు. రిషి కతియార్ ఉత్తరప్రదేశ్‌లో గ్యాంగ్స్ ఇవన్నీ ఎక్కువ మనకు తెలుసు. మనం చాలా సార్లు చెప్పుకున్నాం. యోగి ఎన్‌కౌంటర్ పేరుతో చాలా మందిని చంపినప్పటికి కూడా అక్కడ ఫుల్‌గా గ్యాంగ్స్ అనేవి బాగా ఆపరేట్ అవుతుంటాయి. అలాగా రిషి కతియార్ అనే ఒక గ్యాంగ్‌స్టర్ తమ్ముడు మయాంక్ కతియార్ అనే వాడితో ఈమె అఫైర్ పెట్టుకుంది. సో, ఈ అబ్బాయి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఈ అఫైర్‌లు ఇవన్నీ అతనికి కంటపడ్డాయి. వీళ్ళు అమ్మ వాళ్ళతో కూడా కలిసి ఎంజాయ్ చేయడం అవన్నీ చూశాడు. చూసి అతనికి కోపం వచ్చింది, బాధేసింది. ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు అది ఇదని. అంటే చాలామంది పిల్లలు ఏందంటే తండ్రులు చేస్తే వాళ్ళకి పెద్ద విచిత్రంగా ఉండదు గానీ, తల్లులు అఫైర్‌లు పెట్టుకుంటే మాత్రం వాళ్ళు భరించలేరు. ఎందుకంటే మనది పితృస్వామిక సమాజంలో మగవాడు ఎంతమందితో అఫైర్‌లు పెట్టుకున్నా మనం వాళ్ళని నీచంగా చూడం. అంటే సెక్సువాలిటీ అనేది మగవాళ్ళ హక్కుగా ఉంటది. వాళ్ళ కంట్రోల్‌లో ఉంటది. ఆడవాళ్ళ సెక్సువాలిటీ మాత్రం మగవాళ్ళ కంట్రోల్‌లో ఉండాలని అనుకుంటారు. సో, ఈ ప్రభావం పిల్లల మీద కూడా ఉంటది. సో, పిల్లలు చాలా సార్లు ఆ మధ్య కూడా ఒక తల్లిని చంపేసిన పిల్లల్ని కూడా మనం ఒకసారి చూసాం కాకినాడలో. ఆహ్, తన బాబాయితో కలిసి ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ అమ్మని చంపేశారు. దానికి కారణం ఏందంటే ఆమె వేరే వాడితో అఫైర్ పెట్టుకుందని. సో, అలాగా ఈ అబ్బాయి కూడా గొడవ పడ్డాడు. నువ్వు ఎట్లా అఫైర్ పెట్టుకుంటావు అది. దాంతో ఆమెకి కాలింది. సో, ఆమె ఎలాగో వీడిని చంపేయాలని డిసైడ్ అయినాక ఆమె ఇంకొక ఖతర్నాక్ ప్లాన్. మేబీ ఆ గ్యాంగ్‌స్టర్ ఇచ్చాడేమో. ఈ అబ్బాయి పేరుతో ఒక 40 లక్షల ఇన్సూరెన్స్ చేయించి వీడిని చంపేసి రోడ్ యాక్సిడెంట్‌కి చేస్తే ఆ డబ్బులు కూడా వస్తాయి కదా! పనిలో పని అన్నట్టుగా ఆమె ప్లాన్ చేసింది.
సో ఒక దెబ్బకు రెండు పెట్టెల్లాగా వీడి బెడద పోతుంది. వీడెవడు నన్ను కంట్రోల్ చేయడానికి అన్న కోపం ఉంది ఆమెకి. సో బెడద పోతుంది. రెండోది డబ్బులు కూడా వస్తాయి కదా అన్న ప్లాన్తో ఏం చేశారంటే ముందుగా ఇన్సూరెన్స్ చేసి 40 లక్షలకి, తర్వాత ఈమె ఏదో మొత్తానికి ప్రెజర్ చేసి వాళ్ళతో ఒకసారి నువ్వు వెళ్ళిరా, మాట్లాడు, నువ్వు ఆ డాబాకి వెళ్ళిరా అని మొత్తానికి ఆ ప్రెజర్ చేస్తే ఈ అబ్బాయి ఈ ఇద్దరి అన్నదమ్ములతో కలిసి ఒక డాబాకి వెళ్ళారు. అక్కడ వీళ్ళు ఏం చేశారంటే అతను పట్టుకొని చంపేసి రోడ్ యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేసి ఇన్సూరెన్స్కి అప్లై చేశారు. సో అయితే జనాల్లో అక్కడ డెడ్ బాడీ ఉండడం జనాలు చూసి పోలీసులు కంప్లైంట్ చేశారు. పోలీసులు వచ్చి చూస్తే ఇది ఎవరో కొట్టినారు అనేది వాళ్ళకి రోడ్ యాక్సిడెంట్ లాగా కనిపించలేదు వాళ్ళకి. దాంతో అతని పోస్ట్ మార్టం అంతా చూస్తే గాయాలు అవన్నీ బయటకు వచ్చాయి. దాంతో అక్కడ ఎవరెవరు ఉన్నారు ఏం విచారించారు, సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నారు. ఇవన్నీ చూసుకున్నాక వీళ్ళు హస్తం ఉందని అర్థమైంది. సో అప్పుడు వాళ్ళు దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే ఈమెకి సంబంధించిన విషయాలన్నీ బయటకు వచ్చాయి. ఈమె వాళ్ళతో అఫైర్ పెట్టుకోవడం, సో ఈ అబ్బాయి దాన్ని వ్యతిరేకించడంతో వీడిని వదిలించుకుందామని ఇదైంది.